హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు స్టోరీ. విక్రమ్ తన ధైర్యాన్ని పరీక్షించుకోవడానికి ఒక పాడుబడ్డ దయ్యాల ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన వారు ఎవరూ తిరిగి రాలేదు. అసలు అక్కడ విక్రమ్కి ఏం జరిగింది, విక్రమ్ తిరిగి వచ్చాడా లేదా అని తెలుసుకోవడానికి ఈ స్టోరీ చివరి వరకు చూడండి. అలానే స్టోరీ నచ్చినట్లయితే ఒకప్పుడు అడవికి అంచిన ఒక చిన్న గ్రామం. చాలా ఏళ్లుగా ఎవరు నివసించని పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటి గురించి ఊళ్ళో అందరూ ఆ ఇంట్లో అడుగు పెట్టిన వారు మారిపోయి బయటికి వస్తారని. ఒక రాత్రి తుఫాను గాలులు వీచుతున్నాయి. విక్రమ్ అనే యువకుడు తన ధైర్యాన్ని పరీక్షించుకోవడానికి ఆ ఇంటి లోపలికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. టార్చ్ లైట్ పట్టుకొని లోపల అడుగు పెట్టాడు. ఉగబారిన కాంతి మౌనాన్ని కూడా ఛేదించేలా మృదువైన భయంకరమైన ఒక స్వరం వినిపించింది. సాయం చెయ్యండి అంటూ. విక్రమ్ గుండె దడదడలాడింది. టార్చ్ లైటును చుట్టూ తిప్పాడు. గోడలపై ఉన్న పాత చిత్రపు కళ్ళు అతన్ని గమనిస్తున్నట్లుగా అనిపించాయి. గాలి ఒక్కసారిగా బరువెక్కింది. అతను నెమ్మదిగా మెట్లపైకి ఎక్కాడు. ఒక్కొక్క అడుగు చప్పుడు వేస్తుంటే దద్దరిల్లుతుంది. అంతలో వెనక తలుపు గట్టిగా మూసుకుంది. గదిలో గాలి ఇంకా దట్టమైంది. వెళ్ళిపో, ఆలస్యం కాకముందే. విక్రమ్ భయంతో వెనక్కి తిరగబోయాడు. కానీ ఒక అద్దం అతని దృష్టిని ఆకర్షించింది. అందులో తనే కనిపిస్తున్నాడు. కానీ తన ముఖం నవ్వుతుంది. నిజానికి అతను నవ్వడం లేదు. అద్దంలోని ప్రతిబింబం తన చెయ్యి పైకెత్తింది. అదే సమయంలో విక్రమ్ శరీరం కదలకుండా నిలిచిపోయింది. అతను అరవాలని ప్రయత్నించాడు, కానీ గొంతు నుండి ఒక్క శబ్దం కూడా రాలేదు. ఆ ప్రతిబింబం అద్దం నుంచి బయటికి వచ్చింది. అది ఇకపై అది వేరే దేనికోసమో ఎదురు చూస్తున్న చెడు శక్తి. ధన్యవాదాలు, అది మృదువుగా చెప్పింది. నన్ను విడుదల చేసినందుకు. విక్రమ్ ని అద్దం లోపలికి లాక్కుపోయింది. అక్కడ నిశ్శబ్దం, చీకటి, ఇంకా భయంకరమైన గోళలు మాత్రమే ఉన్నాయి. ఎన్నో వందల మంది గతంలో ఇక్కడికి వచ్చి వాళ్ళు అందరూ అక్కడే చిక్కుకుపోయారు. ఇక కొత్త విక్రమ్ బయటికి వెళ్ళాడు. అతని ముఖంలో చిరునవ్వు ఉంది. గ్రామం నిశ్శబ్దంగా ఉంది. పాత ఇల్లు మళ్ళీ వేచి చూస్తుంది వచ్చే కొత్త బలికి.